వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇంతమంది జల్సా రాయుళ్ళు ఉన్నారా అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదేమో. ఆయన ప్రభుత్వ హయాంలో ఆయన పేరు చెప్పుకొని దందాలు చేసి, లిక్కర్ స్కాములు చేసి, కోట్లకి పడగలెత్తి ప్రత్యేక విమానాల్లో, అది కూడా నేరుగా కారు విమానం దగ్గరికే వెళ్ళిపోయే అంతగా ఆ స్థాయిలో ఒక ప్రత్యేక విమానాల్లో స్పెషల్ ఏరోప్లాన్స్లో తిరిగారు అనేది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అందరి రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు వరుసగా తాజాగా వెంకటేష్ నాయుడు అంట ఈయన. అప్పట్లో ఈ పేర్లు ఎవరికీ తెలియదు. ఇప్పుడు మాత్రం మొత్తం అన్ని పేర్లు వరుసగా ఒక్కొక్క పేరు అయితే బయటకు వస్తుంది. ఇందులో పారిశ్రామికవేత్తలు ఉన్నారు, రకరకాల ఇండస్ట్రీలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలైట్స్ వాళ్ళు అందులోనే తిరుగుతూ ఉంటారు, విమానాల్లోనే తిరుగుతుంటారు. ఓన్లీ రాజకీయ నాయకులే కాదు కదా ప్రత్యేక విమానాల్లో తిరిగేది, వాళ్ళు తిరుగుతుంటారు, సినీ సెలబ్రిటీలు తిరుగుతుంటారు. కాకపోతే అందరూ పట్టించుకోరు. వీళ్ళు ఏదో స్కామ్ చేసి కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము తినేసి ఆ సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు అన్నప్పుడు ప్రజలందరూ ఎవరు వీళ్ళు అనేది ఒకసారి ఆలోచిస్తారు. ఇప్పుడు మొన్నటి వరకు రాజ్ కసిరెడ్డి నుంచి చాలా పేర్లు చెప్పారు. ఇప్పుడు తాజాగా వెంకటేష్ నాయుడు పేరైతే తెర మీదకి వచ్చింది. ఇతను ఈ లిక్కర్ స్కామ్లో A34గా ఉన్నాడు నిందితుడు వెంకటేష్ నాయుడు. చాలా విలాసవంతమైన జీవితాన్ని అయితే గడిపాడట. ఆయనకి సంబంధించి వీడియోలు, ఫోటోలు ఇవన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఇతని అఫిడవిట్లో వార్షిక ఆదాయం 4.59 లక్షలట. 5-9 లక్షలు అంటే దాదాపు ఒక 5 లక్షలు వేసుకుందాం. కాకపోతే ఒక 5 లక్షలు సంపాదించే వ్యక్తి ఇంతలాగా ఇన్ని కోట్లకి ఎలా వచ్చినాయి, ఇలా ప్రత్యేక విమానాల్లో ఎలా తిరుగుతున్నారు ఏంటి అనే దానికి సంబంధించే ఇప్పుడు ఒక కొత్త చర్చ అయితే తెర మీద తీసుకొచ్చారు. ఇతను A34గా ఉన్నారు లిక్కర్ స్కామ్లో. ఇతను కూడా కీలక నిందితుడు అనేది. అయితే ఓవరాల్గా ఏంటంటే ఎంతమంది పేర్లు రాసినా, ఎంతమంది జల్సా రాయిళ్ళు ఉన్నారు, ఇందులో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు, దుబాయ్లో కొంతమంది ఉన్నారు, ఇక్కడ కొంతమంది ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళతో లింకులు ఇవన్నీ రాసిన అల్టిమేట్గా వీళ్ళలో ఎవరో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, మేము సొమ్ము తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికే ఇచ్చాం, లేదంటే మొన్న దొరికిన 11 కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికే అక్కడ పెట్టాం ఆ ఫామ్ హౌస్లో. ఆ ఫామ్ హౌస్ రాజ్ కసిరెడ్డికి బినామీ, ఆ ఫామ్ హౌస్కి. ఇవన్నీ సాక్ష్యాలు, ఆధారాలు, వీళ్ళ నిందితుల వాంగ్మూలాలు ఇవన్నీ ఉంటే ఈ కేసు జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుందా, లేదంటే ఇది ఫైనల్గా వీళ్ళ పేర్లు ఇలాగ రోజుకో వ్యక్తి తెర మీదకి వస్తానే ఉంటారు. ఏం జరుగుద్ది ఫైనల్ ట్విస్ట్ అనేది చూడాలి.